హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంప్రెషన్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అసలు ఇంప్రెషన్స్ అంటే ఏంటి? క్లిక్ త్రూ రేట్ అన్నిటి గురించి అయితే కవర్ చేస్తాను. సో, ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే మన వీడియోస్ కనిపించడం ఆడియన్స్‌కి. రికమెండ్ చేయడం. యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అనమాట. మన వీడియోస్‌ని రికమెండ్ చేస్తది కదా! సో, అది ఇంప్రెషన్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే నా థంబ్‌నెయిల్ కనిపించింది మీకు. దాన్ని బట్టి ఓపెన్ చేశారు కదా! అది ఆ ఇంప్రెషన్ అనమాట అది. సో, ఆ ఇంప్రెషన్ అనేది ఎలా ఉంటదంటే ఆహ్, ఇప్పుడు మొత్తం మనం ఎక్కువ సేపు చూడాల్సిన పని లేదు. జస్ట్ మీరు హాఫ్ థంబ్‌నెయిల్ కనిపిస్తున్నా సరే, హాఫ్ థంబ్‌నెయిల్ 1 సెకండ్ పాటు కనిపించినా సరే అది ఇంప్రెషన్ కింద లెక్క. అందుకే మనకి ఎక్కువ ఇంప్రెషన్స్ ఉన్నా గానీ వ్యూస్ తక్కువుండేది అందుకే. అంత తక్కువ సెకండ్స్ ఉన్నా గానీ అది ఇంప్రెషన్ కింద కౌంట్ చేసేసుకుంటదనమాట యూట్యూబ్. సో, ఆ ఇంప్రెషన్స్ అనేది అది మనకి అంత తక్కువ టైంలో గూడా ఉంటదనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇంప్రెషన్స్ అనేది ఫస్ట్ మనకి సబ్స్క్రైబర్స్‌కి ఎక్కువగా కనిపిస్తాయి. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా గూడా మన వీడియోస్ చూసేవాళ్ళు డైలీ చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి కనిపిస్తాయి. డైలీ చూసేవాళ్ళకి. సబ్స్క్రైబర్స్ అయినా సరే డైలీ చూస్తేనే మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. 1000 మందికి ఏం చూపించదు. ఎందుకంటే అందరూ ఏం చూడరు డైలీ వీడియోస్. ఎవరో కొంతమంది చూస్తారు. ఆ చూసే కొంతమందికి డైలీ కనిపిస్తా ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే చూసే వాళ్ళకి కూడా కనిపిస్తాయన్నమాట ఇంప్రెషన్స్. సో, ఎవరైతే ఆ ఇంప్రెషన్స్ కనిపించినా కూడా చూడలేదో సబ్స్క్రైబర్స్, సో, సబ్స్క్రైబర్స్‌కి కనిపించినా సరే ఆ వీడియో చూడకపోతే ఏంటంటే యూట్యూబ్ ఇంకా వాళ్ళకి రికమెండ్ చేయదు మీ వీడియోస్‌ని. వాళ్ళు ఎలాగో చూడట్లేదు కదా! మళ్ళీ ఏదన్నా ఒక వీడియోకి ఏదన్నా బాగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మళ్ళీ ఆ వీడియో కనిపిస్తదనమాట ఆడియన్స్‌కి. సో, అలా ఉంటది ఇంప్రెషన్ అనేది. అండ్ ఇంకోటి నాన్ సబ్స్క్రైబర్స్ అయినా గానీ వీడియోస్ చూడడం మానేశారనుకోండి. ఒక 2-3 ఇంప్రెషన్స్ కనిపించినా గానీ 2-3 కాదు కొన్ని ఇంప్రెషన్స్ కనిపించినా గానీ చూడట్లేదనుకోండి ఇక వాళ్ళకి వీడియోస్ చూపించదు. సో, అలా ఉంటదనమాట ఇంప్రెషన్స్ అనేది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి. అది ఎంత పెద్ద ఛానల్ అయినా సరే మీరు గనక చూడడం మానేశారనుకోండి మీకు అసలు ఆ వీడియోసే కనిపించవింక. మళ్ళీ మీరు వెళ్లి సెర్చ్ చేసి చూస్తే తప్ప మళ్ళీ మీకు కనిపించవు. సో, ఇంప్రెషన్స్ అట్లా ఉంటదనమాట. అండ్ ఈ ఇంప్రెషన్స్ కిందకొచ్చే వీడియోస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకు హోమ్ పేజ్‌లో కనిపిస్తే అది ఇంప్రెషనే గదా! అలాగే మనకి సజెస్టెడ్ వీడియోస్‌లో అంటే ఒక వీడియో పైన చూస్తా కింద సజెషన్స్ వస్తా ఉంటాయి గదా! అది గూడా ఇంప్రెషనే. అండ్ ఆటో ప్లే పెట్టారనుకోండి నెక్స్ట్ వీడియో ప్లే అవుతది కదా! అది గూడా ఇంప్రెషన్ కింద తీసుకుంటదనమాట యూట్యూబ్. సో, ఈ అన్ని ఇంప్రెషన్స్ కలిపే మనకి ఇక్కడ మనకి అనలిటిక్స్‌లో అనేది కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికుండే డౌట్ ఏంటంటే 2 డేసే వ్యూస్ వస్తున్నాయి తర్వాత తగ్గిపోతున్నాయి అనేసి అడుగుతా ఉంటారు. అది కామన్ ఇంకంతే. ఎందుకంటే ఆ 2 డేస్‌లో మీకు ఇంప్రెషన్స్ వస్తాయి. అండ్ ఇంప్రెషన్స్ వచ్చినా కూడా వీడియోస్ క్లిక్ త్రూ రేట్ బాగా తక్కువగా ఉందనుకోండి. ఆ క్లిక్ త్రూ రేట్ అంటే ఇంప్రెషన్స్ కనిపించినా ఎవరు క్లిక్స్ చేయకపోతే ఇంప్రెషన్స్ తగ్గిపోతా ఉంటాయి స్లోగా. దాన్ని బట్టి మరి మనకి వ్యూస్ కూడా తగ్గుతా ఉంటాయి గదా! అండ్ అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో పెట్టామనుకోండి. ఆ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మళ్ళీ దాని కింద రికమెండ్ అయితే చూడడమో అలా మళ్ళీ కనిపిస్తానే ఉంటది. అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదనుకోండి ఆ వీడియోకి, ఇహ ఇంప్రెషన్స్ తగ్గిపోతాయన్నమాట ఆ వీడియోకి. సో, అందుకే మనకి క్లిక్ త్రూ రేట్ తగ్గుతూ ఉంటే ఇంప్రెషన్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. అంటే ఇంప్రెషన్స్ కనిపించినప్పుడు చూస్తేనే కదా! ఇప్పుడు ఒక 10 మందికి చూపించిందనుకోండి, 10 మంది క్లిక్ చేసి చూసారనుకోండి, ఇంకో 10 మందికి చూపిస్తది. అలా గాకుండా 10 మందికి చూపించినప్పుడు ఐదుగురే క్లిక్ చేశారు లేదా నలుగురే క్లిక్ చేశారనుకోండి, 10 మందికి చూపించదు నెక్స్ట్. ఇంకా తక్కువ మందికే చూపిస్తదనమాట. సో, అలా ఉంటదనమాట ఇంప్రెషన్ అనేది. అండ్ ఇంకోటి మీరు కొత్తగా పెట్టిన వీడియోకైతే గనక 3 థంబ్‌నెయిల్స్ అప్డేట్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ 3 థంబ్‌నెయిల్ వల్ల ఏంటంటే మనకి థంబ్‌నెయిల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. థంబ్‌నెయిల్స్ మనం 3 డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ పెట్టుకొని ఇప్పుడు అది కొత్త వీడియోలాగా కనిపిస్తది ఆడియన్స్‌కి. అండ్ టైటిల్ చేంజ్ చేయొచ్చు. మనం పెట్టిన ఫస్ట్ 1, 2 డేస్‌లోనే థంబ్‌నెయిల్స్ చేంజ్ చేయొచ్చు. లేదంటే 3 థంబ్‌నెయిల్స్ ఒకటేసారి పెట్టొచ్చు. టైటిల్స్ చేంజ్ చేస్తా ఉండొచ్చు. కంప్లీట్ డిఫరెంట్ వీడియోలాగా ఉండేలాగా కూడా మనం చేంజ్ చేయొచ్చనమాట. అది కొత్త వీడియోలాగానే కనిపిస్తది. అలా కూడా మనకి ఇంప్రెషన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటది. ఒకవేళ ఫస్ట్ థంబ్‌నెయిల్ నచ్చక సెకండ్ థంబ్‌నెయిల్ నచ్చినా కూడా అది పాజిటివే అవుతుంది గదా! సో, ఇది ఎంత పెద్ద ఛానల్ అయినా, చిన్న ఛానల్ అయినా అది వాళ్ళకొచ్చే వ్యూస్‌ని బట్టి, వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్‌ని బట్టి ఇవి వేరీ అవుతా ఉంటాయన్నమాట. సో, అది ఎవ్వరికైనా జరిగేది కామనే. మాకే వ్యూస్ రావట్లే, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి ఇవన్నీ గాదు. న్యూ ఛానల్స్‌కి టైం పడతది రీచ్ రావడానికి. అండ్ కంటెంట్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మనం పెట్టే థంబ్‌నెయిల్ గానివ్వండి, ప్రతి ఒక్కటి గూడా మ్యాటర్ అవుతుంది. అండ్ ఇంప్రెషన్స్ కూడా దాన్ని బట్టే వస్తాయి. మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా కింద కామెంట్ చేయండి. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను.